కత్తి తీసుకుని రెడీ అయిపోయింది. అరే ఫేస్ చూడు, వే క్యాండిల్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చిందనమాట. సో వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించారు. నీవే అర్థమవుతుంది. అచ్చా నా కోసం తెప్పించావా? యా, ఫుడ్ నీకోసం స్వీట్స్ అవన్నీ వచ్చాక బట్టలు ఆర్డర్ పెట్టుకోమన్నా, నువ్వు పెట్టుకోలేదు, నేనేం చేయను. సో యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందన్నమాట. సో చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా సిస్టర్ పార్సల్ పంపిస్తారు అని చెప్పి. సో అదే అనమాట, పార్సల్ వచ్చింది. వచ్చేటప్పుడే నేను అన్ని లైక్ పార్సల్ కి ఆన్లైన్ లో అట్లా ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. అన్ని కలిపి పంపిస్తారు. సో నాకు ఆ ఫీలింగ్ లైక్ ఇండియా నుంచి పార్సల్ అనగానే మనకి ఎవరికైనా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, సైకిక్ అయిపోతాం కదా. చిన్న తీసుకురామన్నా చందు అని పిలుస్తావు, అది చాలా వెయిట్ ఉంది, ఎగురుకుంటూ లేపుతున్నావు. తొందరగా ఓపెన్ చేయాలి. ఓకే చేసి. డార్క్ వస్తుంది అనమాట, అందుకని చెప్పి ఇటు కూర్చున్నాం. కింద కూర్చుంటాం కాదు, పొద్దున్న నుంచి బాగాలేదని పడుకున్నావు కదా, ఎగురుతున్నావు. యాక్చువల్లీ గాయత్రి కాఫీ లవర్ అనమాట. కాఫీ పెట్టుకుంటారని చెప్పి పొయ్యి మీద అది పెట్టుకుంది. ఇది వచ్చిందని చెప్పి దాన్ని ఆపేసి వచ్చి మరి కూర్చుంది. లెట్స్ స్టార్ట్. బేసిక్గా ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటేనే లైక్ అదో తెలియని ఫీలింగ్, ఎమోషనల్గా ఇట్స్ ఆల్ మిక్స్ అనిపిస్తుంది కదా. దట్టు నాకైతే నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. సో బర్త్డే ప్యాకేజ్ అంటే నాకు ఇంకా బాగా ఇష్టం అనమాట. దట్టు అది మా ఇంటి నుంచి వచ్చిందంటే నాకు ఇంకా స్పెషల్ ఇష్టం. సో ఫస్ట్ ఐ గెస్ ఇదంతా ఫుడ్ అనుకుంటా. ఫుడ్ ఉంది ఓపెన్ చేయగానే. సో స్వీట్స్ ఏమేమి ఉన్నాయో తెలీదు, కొన్ని అయితే లిస్ట్ చెప్పాను. సో మేబీ ఆ స్వీట్సే అనుకుంటా. ఇవన్నీ స్వీట్ ప్యాకింగ్స్, యూఎస్ ప్యాకింగ్ అని చెప్తే ఇలా చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట. యాక్చువల్గా దానిపైన మాగాయి అని రాసి ఉంది, బట్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది చికెన్ పచ్చడి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం ఏమైనా తెచ్చారా అన్నావుగా, ఇదిగో ఇది నీకోసం నేను ఆర్డర్ పెట్టి తెప్పించా. 82E ప్రొడక్ట్స్. యాక్చువల్లీ నాకు 82E ప్రొడక్ట్స్ లో టోనర్ ఒకటిను ఫేస్ వాష్ ఒకటి నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. సో అవి ఆర్డర్ పెట్టుకున్నాను, అవి వచ్చాయి. ఇది వచ్చేసి అవిమి స్కిన్ వాళ్ళ సీరం అనమాట. ఇది యాక్చువల్లీ మా సిస్టర్ యూజ్ చేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ బాగున్నాయంట. సో అందుకని చెప్పి నాకు కూడా ఒకటి ఇచ్చింది అనమాట, ట్రై చేయమని చెప్పి. బాగుంటాయి, నెక్స్ట్ టైం పంపిస్తాను అని. కారం యాజ్ యూజువల్గా కారం ఇండియా నుంచి రావాల్సిందే కదా. కారం ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుంది, మా ఇంట్లో నుంచి వస్తుంది. 2 కారాలు వాడతాం అనమాట. ఎంత కారం ఉన్నా సరిపోదా అన్నట్టు ఉంటుంది మనకి. ఇది వచ్చేసి కరేపాకు పచ్చడి అనమాట. కొంచెమే ఇమ్మన్నాను ఎందుకంటే ఎక్కువ తిని. నెయ్యి గీ. సో దిస్ ఇస్ మస్ట్ అనమాట. ఎప్పుడు ఏ పార్సల్ వేసినా మాకు, మేము ఇండియా వెళ్ళినా కానీ. ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఇది కూడా 82E ప్రొడక్ట్స్. ఈసారి నేను అది పర్చేస్ చేసినప్పుడు ఇది కాంప్లిమెంటరీగా వచ్చిందనమాట. ట్రై చేసి చూడాలి ఎలా ఉందో. యా, ఇది మ్యాంగో పచ్చడి కొత్తగా పట్టారనమాట. పట్టి అలా పార్సల్ వేశారు. ఇది కారం. ఇది స్వీట్ మామిడికాయ పచ్చడి అనమాట. సో ఇది మా ఇంట్లో పడతారు, మేబీ మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఇది కూడా కారం, ఇది కూడా కారం. క్రీమ్ బన్నులు తెప్పించుకున్నాను. అవునా? ఎస్. యా, పాడుగాకుండా భలే ఉన్నాయి. ఇస్తా ఉండే, ఓపెన్ చేయి, నేను కూడా తింటూ ఉంటా. ఇది కూడా యా 82E ప్రొడక్ట్సే. స్వీట్స్ ఓపెన్ చేసుకుంటే చేసుకో. ఓకే, స్వీట్స్, పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ ఒక ప్యాకేజ్ పెట్టారనమాట. సో నెక్స్ట్ మోస్ట్లీ ఇంక ఇందులో అన్ని బట్టలే ఉంటాయి. బట్టల్లో కూడా అన్ని మోస్ట్లీ నా బట్టలే. మోస్ట్లీ కదా, అన్ని నీయే అని చెప్పాలి. యా, అన్ని నా బట్టలే. లెట్స్ ఓపెన్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి నా బట్టలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బర్త్డే డ్రెస్ ఎలా వచ్చిందో చూడాలి. ఎందుకంటే మా సిస్టర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా తను ఇంట్రెస్ట్ లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసి దానికోసం ఫ్యాబ్రిక్ తీసుకొని అలా స్టిచ్ చేయించింది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఫోటోలో నేను చూస్తే 90% వచ్చింది. మీకు ఇక్కడ యాడ్ చేస్తాను తను చూసిన మోడల్ ఏంటి అనేది. ఆ డ్రెస్ చూపించినప్పుడు మీరే చెప్పండి ఎంత % మీట్ అయ్యింది అనేది. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.
చేప తెప్పించి వేయించాను, ఎందుకంటే బట్టలు కదా కింద పెట్టడం ఎందుకులే అని చెప్పి. ఇవి వచ్చేసి డ్రై మ్యాంగోని ఎండబెట్టి పంపించారనమాట. సో మనకి కావాలి అనుకుంటే పౌడర్ కొట్టుకోవచ్చు ఆమ్చూర్ ఇన్స్టెడ్ ఆఫ్ చింతపండు యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది చింతపండు నాకు ఇండియా నుంచి తెచ్చిందే ఇష్టము, ఇక్కడ అంత నచ్చదనమాట. సో అందుకని చెప్పి తెప్పించుకుంటాను. వుడెన్ కోమ్స్ ఆర్ మస్ట్ నాకైతే, నేను ఇవే వాడతా. ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఆయన మర్చిపోతే పంపించారు. ఇదిగో నీకోసం ఏం తాగదు నాకు. ఇవి అప్పడాలు, ఇవి వచ్చేసి గొట్టాలు అంటారు కదా అవి. ఇవి మినప వడియాలు మా ఇంట్లో పప్పి పంపించారు. ఇవి కూడా ఇవి వచ్చేసి పిండి వడియాలు, ఇవి కూడా మా ఇంట్లో పట్టారనమాట, పట్టి పంపించారు. ఇది ఇంకొక చిన్న ప్యాకెట్ అప్పడాలు. ఇది ఒక స్వీట్స్ ఎందుకో మరి ఇంట్లోకి వచ్చింది. చింతపండు అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువ తెప్పించుకుంటాను, ఆల్మోస్ట్ ఆల్ 3-4 kgs దాకా తెప్పించాను. జ్యువెలరీ ఐటమ్స్ 1 by 1 ఓపెన్ చేయాలి కదా ఇప్పుడు, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఇవి వచ్చేసి బాగా ట్రెండింగ్ అయ్యే ఇయర్ కప్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ లో చూసి ఆర్డర్ చేయించుకున్నాను. ఇవి సిల్వర్ లో చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి, క్యూట్ గా భలే అనిపించాయి. నేను మోస్ట్లీ ఇందులో బట్టలు లైక్ ఈ జ్యువెలరీ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ పేజెస్, మింత్రా ఇట్లా ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. మీకు ఏమైనా నచ్చినవి ఉంటే గనక కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి జడ, బాగుంది కదా, క్యూట్ గా ఉంది. ఇది వచ్చేసి బ్రేస్లెట్ అనమాట. క్రియా పేజ్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను ఈ బ్రేస్లెట్స్ అన్ని. చూడండి ఎంత బాగుందో, క్యూట్ ఉంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. జస్ట్ రెగ్యులర్ గా ఇంకా నార్మల్ డ్రెస్సెస్ అట్లా బయటకు వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అలాగే బ్రేస్లెట్, బ్లాక్ బీడ్స్. ఎలా ఉంది? బాగుంది. చందు కోసం అని చెప్పి కరోంగ్లీ మాల ఆర్డర్ చేశాను. ఇది చందు, ఇదే నీకోసం. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్. బేసిక్ గా ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, సో నాకు బాగా నచ్చి పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి ఇది కూడా ఒక చైన్ టైప్, పర్ల్స్ చైన్ టైప్. ఇవన్నమాట జ్యువెలరీకి సంబంధించి ఇవి కొనుక్కున్నాను అంతే. సో చక్కగా మా సిస్టర్ అన్ని ఇందులో వేసి ప్యాక్ చేసింది. ఇది వచ్చేసి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది ది మోస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్, పెరల్ బ్లౌజ్. ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంది నాకు తెలిసి. ఇదే ఆల్మోస్ట్ 2 kgs ఉందా అన్నట్టుంది. స్టైల్ చేసుకున్నప్పుడు చూపిస్తాను. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే పర్చేస్ చేశాను. సో ఇవి వచ్చేసి ఫ్రాక్స్. నాకు ఇలా లైక్ 3/4 మిడీ ఫ్రాక్స్ టైప్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లో వేసుకోవడానికైనా సమ్మర్ వింటర్ దేనికైనా నాకు కంఫర్ట్ గా అనిపిస్తాయి అనమాట. సో అందుకని చెప్పి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ టైప్, నాట్ కాటన్. ఈ 2 ఒకటే ప్రింట్ బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. నాకు బాగా నచ్చింది. అండ్ దెన్ రీజనబుల్ ప్రైస్ ఉంది కదా అని చెప్పి 2 పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట, పీచ్ కలర్. సో అందుకని చెప్పి ఇంకా పర్చేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా ఇంకొక కాటన్ ఫ్రాక్. ఇది వచ్చేసి 2 piece సెట్ అనమాట, 2 piece పలాజో సెట్. దీనిది మరి ప్యాంట్ ఇక్కడైతే నాకు కనిపించట్లేదు. సో ఇది ఇండియా నుంచి టవల్స్ తెప్పించుకున్నాను. బేసిక్ గా నాకు ఇక్కడ టర్కీ టవల్స్ అంత నచ్చవు. మా హస్బెండ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాడు, నాకైతే ఇండియా టవల్స్ అనమాట. సో అందుకని చెప్పి ఇండియా నుంచి పంపించారు. ఇది నా పాత హాఫ్ సారీ అక్కడ వదిలేసి వచ్చాను. సో ఇంకా పంపించమంటే పంపించారనమాట. థ్యాంక్ యూ హస్బెండ్. కాఫీ తాగుతూ ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసు కదా, ఇవి బాగా ట్రెండ్ అయ్యాయి ఈ ఫ్రాక్స్. సో ఈ కలర్ తెప్పించుకున్నాను అనమాట నేను అందులో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్రాక్, అనదర్ కాటన్ ఫ్రాక్. కొత్త బట్టల స్మెల్ మంచిగా భలే వస్తుంది. నేను ఇందాక 2 piece సెట్ చెప్పాను కదా, దాని ప్యాంట్ అనమాట, పలాజో ప్యాంట్. ఇది వచ్చేసి ఇంకొక కాటన్ ఫ్రాక్. ఇది వచ్చేసి జస్ట్ పలాజో ప్యాంట్ అనమాట. జస్ట్ మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. బ్లాక్ ఒకటి అండ్ దెన్ వైట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో ఏ టాప్స్ కైనా అవి కుర్తీస్ కి వేసుకోవడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి. ఇది వచ్చేసి నైట్ డ్రెస్ సెట్ అనమాట, కార్డ్ సెట్ టైప్ నైట్ డ్రెస్, ఇది నైట్ సూట్ ఇది. అండ్ దెన్ ఇది కూడా వచ్చేసేసి నైట్ డ్రెస్ సెట్ అనమాట. ఇవి వచ్చేసి హ్యాండ్ నాప్కిన్స్. సో డైనింగ్ టేబుల్ దగ్గర యూజ్ చేసుకోవడానికి తెప్పించాను. ఇవి వచ్చేసి లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు శారీస్ ముందు రోజే కొంటే బ్లౌజెస్ స్టిచ్ చేయించడానికి అవ్వలేదన్నమాట, తెచ్చేసుకున్నాను. అండ్ దెన్ దీని శారీ అయితే ఆల్రెడీ వేరే బ్లౌజ్తో పైరప్ చేసి వేసుకున్నాను. ఇంకా ఈ సారీ ఇంక ఇవి స్టిచ్ చేసి పంపించారనమాట. సో బ్యాక్ నెక్ ఇట్లా పెట్టించుకున్నాను.
బ్లౌజ్. అండ్ దెన్ ఇది వచ్చేసి రెగ్యులరే అనమాట, రెగ్యులర్ స్క్వేర్ నెక్. నాకు బేసిక్గా బ్లౌజెస్ ఏమైనా ఇట్లా బ్యాక్ ఓపెన్ విత్ మెగా స్లీవ్స్ స్క్వేర్ నెక్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. సింపుల్ గా దట్ ఈస్ మై గో టు లుక్ లాగా. ఇది వచ్చేసి 3-piece సెట్ మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. టెంపుల్ అట్లా వెళ్ళినప్పుడు చున్నీ ఉంటే బాగుంటుంది కదా. పలాజోస్ అనమాట. నాకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అంత బాగా సూట్ అవ్వవు, చించేస్తాను. సో అందుకని చెప్పి దిస్ ఇస్ అనదర్ 3-piece సెట్. యాక్చువల్లీ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. దీనికేమో ప్యాంట్, సేమ్ ప్యాంట్ టాప్ ఇలా వచ్చింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ చున్నీ వచ్చింది అనమాట. సో నాకు ఇదైతే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ డిఫరెంట్ కాంబో. ఇది దీనికి వచ్చేసి ఇలా బాటమ్ అండ్ దెన్ ఇలా వచ్చిందనమాట చున్నీ. సో ఈ 3-piece ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇది ప్రీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. నేను జస్ట్ మా సిస్టర్ ఇంకా వీటన్నిటికీ సెకండ్ స్టిచ్ చేపించి వీటన్నిటికీ ఏమన్నా ఉంటే పనులు అవన్నీ చేపించింది. చూపట్టు చూడండి, కలంని మళ్ళీ తెప్పించాను కదా, నన్ను అన్నాడా తనకేం తేలేదు అట్లాగా అని చెప్పి వెంటనే వేసేసుకున్నాడు చూడండి. సో ఇది వచ్చేసి శారీ అనమాట. ద ఫేమస్ ఉషా డిజైనర్స్ దగ్గర పర్చేస్ చేశాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. కొంచెం నెక్ డిఫరెంట్ మోడల్ వచ్చేలాగా. అయితే కొంచెం వెయిట్ ఉందేమో శారీ అని అనిపిస్తుంది, చూడాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రౌజర్ టాప్. దీని కింద ట్రౌజర్ ఇది అనమాట. ఇది కూడా మింత్రాలోనే పర్చేస్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా సిస్టర్ డ్రెస్సెస్ కుట్టించడానికని నా కోసం క్లాత్ తీసుకుందనమాట. ఇంకా అప్పుడు లాస్ట్లో తీసుకున్నాము. సో ఇంకా అంత టైం లేదని చెప్పి నేను వచ్చేసాను అనమాట. సో తర్వాత ఇంక ఇప్పుడు స్టిచ్ చేయించి పంపించింది. ఇది నేను లైక్ మోడల్ చూసి స్టిచ్ చేయించుకున్నాను అనమాట, ఇట్లా వచ్చేలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది ఇంకొక ఫ్రాక్. ఇది కూడా ఏంటంటే ఈ రెండు లాస్ట్ టైం నేను ఇండియా నుంచి వచ్చే ముందర క్లాత్ తీసుకున్నాము. ఇంకా టైం లేక సరే నెక్స్ట్ పంపిస్తానులే ప్యాకేజ్లో అని చెప్పి ఇప్పుడు కుట్టిపిచ్చి పంపించింది అనమాట మా అక్క. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ, క్లాత్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి శారీ. మా అక్క మా మమ్మీ వాళ్ళు మంగళగిరి షాపింగ్కి వెళ్ళారనమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీస్ కొంటుంటే నా కోసం అని చెప్పి ఇది తీసుకున్నారు. దానికి యాక్చువల్లీ బ్లౌజ్ పీస్కి ఇట్లా వచ్చిందనమాట. సో అది ఇక్కడ వచ్చేలాగా ఇలా అనమాట. హ్యాండ్స్కేమో ఇట్లా వచ్చింది, బాగుంది. బ్లౌజ్ నెక్ కూడా ఇలా వచ్చేలాగా చేపించింది, ఎందుకంటే హ్యాండ్స్ ఇట్లా ఉంది కదా అందుకని చెప్పి. బ్లౌజ్ ఇట్లా వచ్చేలాగా నాకు లేదనమాట. సో అందుకని చెప్పి ఒకటి దీనికి మ్యాచ్ అవుతుంది, రెండు ఏంటంటే నాకు లేదు కదా అని చెప్పి ఇలా చేపించింది. మోస్ట్లీ నాకు ఎలాంటి డిజైన్ ఉన్నాయి ఎలాంటి లేవు అనేది ఆమెకి తెలుసు అనమాట. మోస్ట్లీ నేను చెప్పినా అది ఒకవేళ బాగోదు అని అనిపించింది అనుకోండి, ఆమెకు నచ్చినవి 4-5 మోడల్స్ పంపిస్తూ ఉంటుంది. సో ఇంకా మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఆమెకు అది నచ్చలేదు అని. సో ఇంకా అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫైనల్లీ అన్నీ అయిపోయినాయి. ది లాస్ట్ థింగ్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్. ఇదే అనమాట నా బర్త్డే డ్రెస్. కొంచెం చూపిస్తాను. సో క్రాప్ టాప్ లెహంగా అనమాట. దీనికి టాప్ వచ్చేసి ఇట్లా అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా నెక్ ఇట్లా కాలర్ నెక్ టైప్ లో ఇట్లా పెట్టించింది. అండ్ దెన్ సేమ్ తన యాస్టీస్ పింట్రెస్ట్ లో ఎలా తీసుకుందో సేమ్ అలాగేనా అనమాట. దీనికి ఇలా అనమాట హ్యాండ్స్. సో ఆ హ్యాండ్స్ కింద ఇట్లా చిన్నగా స్టిచ్ చేశారు మెగా స్లీవ్స్ టైప్ లో, ఎందుకంటే లైక్ నీట్ గా ఉంటుంది లుక్ వైజ్ అని చెప్పి. సో దానికి ఇట్లా వచ్చింది అనమాట. ఎలా అనిపించింది నా బర్త్డే డ్రెస్? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చెప్పి. సో యాక్చువల్ గా ఈ డ్రెస్ కి రిఫరెన్స్ గా తీసుకున్న పిక్ ఇక్కడ అటాచ్ చేస్తాను. మేమైతే 85 to 90% మ్యాచ్ చేసాం అనుకుంటున్నాం, నేను మా సిస్టర్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇవన్నీ క్లాత్లు తీసుకొని స్టిచ్ చేపించింది మా సిస్టర్. బేసిక్ గా మా సిస్టర్ వర్కింగ్ అనమాట, తను ప్రొఫెసర్. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తనకి 2 kids ఉన్నారు. ఈ జూన్ కి ఎల్డర్ 1 5, యంగర్ 1 3 అవుతారనమాట. సో వాళ్ళతో మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేస్తూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇవన్నీ స్టిచ్ చేసి నా కోసం పంపించడం అనేది చాలా కష్టమే. తను టైం చూసుకొని చేసి పంపించింది. సో బేసిక్ గా ఏంటంటే తనకి ఇంకా టైం ఉంటే నన్నైతే ఆన్లైన్ లో పర్చేస్ చేయనిది. తనకు ఆన్లైన్ లో పర్చేస్ చేయడం అంత ఇష్టం ఉండదు, తనే చేసి పంపిస్తుంది. కాకపోతే ఇంకా టైం లేక నేను ఆర్డర్స్ పెడుతుంటే సైలెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా తనకున్న టైంలోనే మా మమ్మీతో కలిసి, మా మమ్మీ కూడా అనమాట, వాళ్ళిద్దరు కలిసి వడియాలు బట్టి పచ్చళ్ళు బట్టి అవన్నీ పంపించారు. సో మచ్ లవ్. సో ఒక్కొక్కసారి ఇవన్నీ చూసినప్పుడు నేను ఇండియాని బాగా మిస్ అవుతాను అనమాట. సో వాళ్ళ దగ్గర ఉండడము అట్లా అవన్నీ. ఎనీహౌ ఇంకా అది అందరికీ ఉండేదే కదా. ఓకే, అన్ప్యాకింగ్ డన్ అనమాట. నా అన్ప్యాకింగ్
అప్కమింగ్ వీడియోలో మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కానీ అవుట్ఫిట్స్ జ్యువెలరీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, అలా ఆన్సర్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.